Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే కెరియర్ని ఇంటర్మీడియట్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళారనుకోండి, 98-99% ఇంటర్మీడియట్లో వచ్చిన పిల్లోడికి ఢిల్లీ యూనివర్సిటీస్లో సీట్స్ రావాలి. బేసిక్లీ ద్రవిడియన్ కల్చర్ నుంచి వచ్చిన మన తెలుగు స్టేట్స్ ఆర్ కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. ఇప్పుడు ఎంపీసీ బైపీసీ వాళ్ళు కూడా నాకు తెలిసి బీబీఏ చాలా మంది జాయిన్ అవుతున్నారు సార్. అంటే ఇంతకు ముందు బీబీఏ వేరు, ఇప్పుడున్న బీబీఏ వేరు. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకున్న విద్యార్థి ఫాస్ట్గా కెరియర్ గ్రోత్ కావాలి అంటే మేనేజ్మెంట్ వన్ డెస్టినేషన్ అండి. 22-23 ఇయర్స్లో ఫస్ట్ శాలరీ ఇమ్మీడియట్ గా ఈజీగా తొందరగా కార్పొరేట్ ఇండస్ట్రీలో ఎంట్రీ దొరుకుతుందండి బీబీఏ అండ్ ఎంబీఏతో. 10th అయిపోయి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకవేళ బీబీఏ ఎంబీఏ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఎలాంటి జూనియర్ కాలేజెస్ని బ్రెయిన్ కండిషన్ అయి కూర్చుందండి మన తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సొసైటీ. ఇంజనీరింగ్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమందికి ఇమీడియట్గా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, ఎంతమంది ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటే కూడా సరిపోతుంది. ప్లేస్మెంట్ అనేది పెద్ద పదార్థం అండి. ఎస్ సార్. చదువుకున్న చదువుకి చేస్తున్న కొలువుకి అవును కనెక్షన్ ఉందా లేదా? అవును సార్. అయితే 10th తర్వాత చిన్నపిల్లలు వీళ్ళు పేరెంట్ చాయిస్ ఎక్కువైపోతుంది. పేరెంట్ చాయిస్ కన్నా ఎక్కువ ప్రెజెంట్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. నేను డాక్టర్ అయిదామనుకున్నాను, నేను కాలేకపోయాను, నా బాబు కావాలి, నా పాప. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. నేను మీ రమేష్ దేవతిని, కెరియర్ కౌన్సిలర్. 2026లో ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా ఈ కెరియర్ పాత్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2026లో స్టూడెంట్స్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళబోయే వాళ్ళు కానీ, పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళు కానీ, వీటందరికి కూడా సరైన దిశ అండ్ మార్గనిర్దేశనం చేయడానికి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించిన కాలేజ్ మెంటర్స్, ప్రొఫెసర్స్, డీన్స్, వీసీస్, రిజిస్ట్రార్స్ అండ్ కెరియర్ కౌన్సిలర్స్తో ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చేసి స్టూడెంట్స్కి ఏవైతే కోర్సెస్ జాయిన్ అవబోతున్నారో దానివల్ల ఫ్యూచర్లో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి అండ్ దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎటువంటి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, 10th తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా డే బై డే స్టూడెంట్స్కి క్లిష్టతరం అవుతున్న పరిస్థితుల్లో ఎలా ఈజీగా వీటి గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు మనతో ఉన్నారు విశ్వాని కాలేజ్ ప్రమోటర్ శ్రీ చిన్నం రామకృష్ణ గారు. గత 28 సంవత్సరాలుగా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ప్రత్యక్షంగా, పరోక్షంగా కౌన్సిలింగ్ కావచ్చు, విలువైన విద్యను అందించారు. మేనేజ్మెంట్ రంగంలో వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా ఆల్సో. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. సార్, హౌ ఆర్ యు సార్? వండర్ఫుల్ అండి. ఓకే సార్. సో మా ఈ ప్రోగ్రామ్ మీతో స్టార్ట్ చేస్తున్నాం సార్. మీరు ఆల్మోస్ట్ 28 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారు, ఎడ్యుకేషన్ ఫీల్డ్, విద్యారంగంలో ఉన్నారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి మీరు మాట్లాడున్నారు. సో మనం ఫస్ట్ ఈ ఇయర్ 10th క్లాస్తోనే స్టార్ట్ చేయబోతున్నాం సార్. ఈసారి 10వ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 5 లక్షల మంది పిల్లల దాకా రాయబోతున్నారు సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల మంది పిల్లలు రాయబోతున్నారు సార్. సో వీళ్ళందరూ కూడా చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే కెరియర్ని ఇంటర్మీడియట్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంటారు. బట్ నేనేమంటానంటే 10th తర్వాత వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అదే వాళ్ళ కెరియర్ని డిసైడ్ చేస్తుంది. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ తర్వాత వై జంక్షన్లా ఉండేది, బట్ ఇప్పుడు 10th తర్వాతే వై జంక్షన్ వచ్చిన పరిస్థితి. సో 10th తర్వాత స్టూడెంట్స్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ కెరియర్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది అంటే వీళ్ళందరూ కూడా 2030, 32, 33లో పాస్ అవుతారు. అంటే గ్రాడ్యుయేషన్ వీళ్ళు 2028లో ఇంటర్మీడియట్ పాస్ అవుతారు. ఇప్పుడు 10th జాయిన్ అయ్యే వాళ్ళు గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 2032, 2033
పాస్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలి, అండ్ మీరు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి పర్టికులర్గా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే బీబీఏ కావచ్చు, బీబీఏ తర్వాత ఎంబీఏ కావచ్చు, ఇన్ ఫ్యూచర్లో బీబీఏ ఎంబీఏ జాయిన్ కావాలి అంటే వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏం కోర్సెస్ తీసుకోవాలి, ఎలాంటి అంటే మీకు జేఈకి బీటెక్ వెళ్ళే వాళ్ళు జేఈకి ఎలాగైతే 7th 8th 9th నుంచే ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అని ఎలా ప్రిపేర్ అవుతున్నారో, ఎక్కడ కూడా మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్కి ఈ వ్యవస్థ లేదు సార్. సో ఇంటర్మీడియట్ నుంచి అయినా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? పేరెంట్స్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలున్న పేరెంట్స్లో ఇది మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారండి. ఎస్. అండ్ మనకు సౌత్ ఇండియాలో బేసిక్లీ ద్రవిడియన్ కల్చర్ నుంచి వచ్చిన మన తెలుగు స్టేట్స్ ఆర్ కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ, ఓకే, వీఆర్ మోర్ ఫోకస్ టువర్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. అందుకే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అంటేనే ఎంపీసీ బైపీసీ. ఎస్ సార్, అలా ఫిక్స్ అయిపోయింది. యా. సో ఎంపీసీ బైపీసీ కాకుండా వేరే ఒక కోర్స్ ఉన్నది, దాని గురించి తెలుసుకోవాలి, దానివల్ల స్కోప్ ఏంటి అనే ఆలోచన విధానంలోనే పేరెంట్ లేడండి. ఓకే. సో ఎంపీసీ తీసుకున్నవాడు ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోతాడు, బైపీసీ తీసుకున్న వాళ్ళు మెడిసిన్ వైపు వెళ్ళిపోతారు. అండ్ ఒక అదృష్టానికి మన రాష్ట్రంలో ఉన్నన్ని ఎంబీబీఎస్ సీట్లు ఇండియాలో ఏ రాష్ట్రానికి లేవు స్టూడెంట్ సీట్ రేషియోలో. ఓకే. సో వీఆర్ హ్యావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ద కంట్రీ. సుమారుగా 9 నుంచి 10,000 వరకు సీట్స్ ఉంటాయి. ఎస్ సార్. సో ఒక విద్యార్థి 10th అయిపోయాక ఏదర్ ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ వైపు వెళ్తాడు, బైపీసీ తీసుకుంటే మెడిసిన్ వైపు వెళ్ళిపోతాడు. మెడిసిన్ ఈజ్ నాట్ ఓన్లీ ఎంబీబీఎస్. ఓకే. ఎంబీబీఎస్ కాకుండా బీడీఎస్ ఉంది, బీడీఎస్ కాకుండా ఆయుష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆయుర్వేద ఉంది, యోగా ఉంది, యునాని ఉంది, సిద్ధ ఉంది, హోమియోపతి ఉంది. సో ఆ ఫీల్డ్లో ఉన్నాయి. ఓకే. ఈ 2 కాకుండా స్టూడెంట్స్కి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ఎస్ సార్. అందులో మనకి 2 ఇంటర్మీడియట్ స్ట్రీమ్స్లో వస్తాయండి, సిఈసి ఒకటి, ఎంఈసి ఒకటి. ఓకే. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఓకే, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకే. జనరల్గా ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ సైడ్ మన ఇండియాలో నార్త్ ఇండియన్ స్టేట్స్లోనే దాంట్లో ఫ్లేర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళారనుకోండి, 98-99% ఇంటర్మీడియట్లో వచ్చిన పిల్లోడికి ఢిల్లీ యూనివర్సిటీస్లో సీట్స్ రావండి. ఓకే. అంత కట్ ఆఫ్ రేంజ్ ఉంటుంది. సో దే ఆర్ మోర్ ఫోకస్ ఆన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, సివిక్స్ వైపు వెళ్తారు. మన దగ్గర వీఆర్ మోర్ ఫోకస్ ఆన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్. కానీ గత 10-15 సంవత్సరాల నుంచి ఆ ట్రెండ్ మారుతా ఉంది. ఓకే. ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా స్టూడెంట్స్ సిఈసి, ఎంఈసి వైపు మూవ్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు బైపీసీ పిల్లలు 1,00,000 మంది రాస్తే, ఎంపీసీ పిల్లలు 2 లక్షలు రాస్తే, ఓకే, సిఈసి, ఎంఈసి పిల్లలు 10,000, 15,000 ఉండేవాళ్ళు. దట్ ద నంబర్ హెస్ గ్రోన్ టు 40,000-50,000 నౌ. ఓకే. అండ్ ఆల్ ఫర్ కరెక్షన్స్, నేను జనరలైజ్ చెప్తా ఉన్నాను. ఓకే. సో ఆ నంబర్ కూడా పెరుగుతూ ఉంది. సో సిఈసి, ఎంఈసి చేసిన వాళ్ళు వాట్ ఈస్ దేర్ కెరియర్ ఆప్షన్స్? ఓకే. వాళ్ళు ఏం చేయాలంటే ఈ సిఈసి, ఎంఈసి అయిపోయినాక దే కెన్ గో ఇన్ టు ఎకనామిక్ సైడ్, ఓకే, దే కెన్ గో ఇన్ టు మేనేజ్మెంట్ సైడ్, దే కెన్ గో ఇన్ టు బీబీఏ సైడ్. ఓకే. బీబీఏ నుంచి ఎంబీఏ వైపు రావచ్చు. ఓకే. మనకి ఒక 2012లో ఏదైతే ఐఐఎం ఇందోర్ వాళ్ళు ఓకే బీబీఏ ప్లస్ ఎంబీఏ 5-year ఇంటిగ్రేటెడ్ లాంచ్ చేశారండి. ఐపీఎం అంటారు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. 2012లో ఇందోర్ వాళ్ళు లాంచ్ చేశాక టిల్ 2019 నో అదర్ ఐఐఎం స్టార్టెడ్ ఇట్. అండ్ 2019లో ఐఐఎం రోహ్తక్ స్టార్టెడ్ ఇట్. ఓకే. బట్ కట్ చేస్తే స్టోరీ 2026లో 6 ఐఐఎంస్ రన్ చేస్తున్నాయండి. సో దానికి డిమాండ్ ఎక్కువ ఉంది, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ వైపు పబ్లిక్ మూవ్ అవుతున్నారు. అండ్ ఐఐఎంస్ ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ పీజీ ప్రోగ్రామ్, యూజీలో లేకుండే. నౌ ఐఐఎం బోధ్గయా వచ్చింది, ఐఐఎం షిలాంగ్ వచ్చింది, ఐఐఎం జమ్మూ వచ్చింది, ఓకే, ఐఐఎం అమృత్సర్ వచ్చింది. ఓకే. సో దే హావ్ కమ్ ఇంటూ యూజీ ప్రోగ్రామ్స్. ఓకే. అండ్ దే కాల్ ఇట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. 5-year కోర్స్ అండి. బీబీఏతో పాటు ఎంబీఏ కూడా అయిపోతారు. ఓకే. సో ఒక సిఈసి, ఎంఈసి చేసుకున్న పిల్లోడు ఆ వైపు పోతే
ఈవెన్ ఐఐఎమ్స్ లో కూడా ఎంట్రీ దొరికిపోతుందండి ఎట్ ఏ +2 లెవెల్. ఓకే. సో ఈ విధంగా చూసుకుంటే ఎంఈసి సిఈసి చేసిన విద్యార్థులకి స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కోప్ ఆఫ్ ఫ్యూచర్ బాగుంటుందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు ఎంఈసి సిఈసి వీళ్ళు బీబీఏ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ జాయిన్ అవుతున్నారు, బీబీఏ విత్ ఎంబీఏ అని. ఇప్పుడు ఎంపీసీ బైపీసీ వాళ్ళు కూడా నాకు తెలిసి బీబీఏ చాలా మంది జాయిన్ అవుతున్నారు సార్. అంటే ఇంతకు ముందు బీబీఏ వేరు, ఇప్పుడున్న బీబీఏ వేరు. అవునండి. నార్మల్ రెగ్యులర్ డిగ్రీ కాలేజ్లో ఉండే బీబీఏకి బిజినెస్ స్కూల్స్లో ఉండే బీబీఏకి డిఫరెన్స్ ఉంది కదా సార్, అదేంటి, వాళ్ళు ఎలా చూజ్ చేసుకోవాలి సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకున్న విద్యార్థి ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే. బైపీసీ చేసుకున్న విద్యార్థి ఫోకస్డ్గా ఎంబీబీఎస్ మీద టార్గెట్ పెట్టుకొని 25 లక్షల నుంచి 28 లక్షలు రాస్తే ఇండియా మొత్తంలో ఓకే సుమారుగా 1,00,000 సీట్లు ఉన్నాయండి. ఓకే. సో ఈజ్ ఇట్ ద డెడ్ ఎండ్ ఫర్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ ఇఫ్ దే డోంట్ గెట్ అన్ ఎంబీబీఎస్? కాదండి, దర్ లాట్ మెనీ ఆప్షన్స్. సో ఫాస్ట్గా కెరియర్ గ్రోత్ కావాలి అంటే మేనేజ్మెంట్ ఈజ్ వన్ డెస్టినేషన్ అండి. బికాజ్ ఏ స్టూడెంట్ 16 ఫర్ ఎగ్జాంపుల్ 16లో 10th అయిపోయింది అనుకుందాం యావరేజ్గా. నౌ ఇట్స్ నాట్ ఈవెన్ 16, నౌ ఇట్స్ ఎవ్రీబడి ఈజ్ అట్ 15. మనం చదువుకున్నప్పుడు 16-17లో ఉంటుంది. ఇప్పుడు 15లో 10th అయిపోతుంది, 17లో +2 అయిపోతుంది, 17 + 5 22లో is getting a PG masters. Okay. If they can pursue their masters in MBA from a reputed business school. Okay. Campus placements అండి. Okay. ఒక 22-year విద్యార్థి క్యాంపస్ నుంచి ప్లేస్ అయితే యావరేజ్గా ఐ నాట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐఐఎంలో 20 లక్షలు, 18 లక్షలు, 15 లక్షలు. ఓకే. బట్ ఏ రొటీన్ బిజినెస్ స్కూల్ ఇన్ హైదరాబాద్ ఆర్ Bangalore or Pune who are offering a BBA program, passing out, and an MBA program, 8 నుంచి 10 లక్షలతో క్యాంపస్లో ప్లేస్ అవుతున్నారండి. ఓకే. దట్ ఈస్ ద స్కోప్ ఎట్ ఎ ఎర్లీ ఏజ్. ఓకే. 22-23 ఇయర్స్లో వాడి ఫస్ట్ శాలరీ 90,000, 80,000, ₹1,00,000 టేక్ హోమ్ ఉంటుందండి. అండ్ డోంట్ వరీ అబౌట్ ద సిటీసీస్. ఇవాళ రేపు సిటీసీస్ మిస్లీడింగ్ ఉంటాయండి. ప్యాకేజ్ 12 లక్షలు అంటాడు, ₹1,00,000 వస్తుందా? రాదు. ఇట్ ఈస్ అరౌండ్ 80,000-85,000. దే గివ్ ఏ వేరియబుల్ థింగ్. ఓకే. సో ఇమ్మీడియట్గా ఈజీగా తొందరగా కార్పొరేట్ ఇండస్ట్రీలో ఎంట్రీ దొరుకుతుందండి బీబీఏ అండ్ ఎంబీఏతో. అచ్చా, ఓకే సార్. సరే, ఈ బీబీఏ ఎంబీఏ ప్రోగ్రామ్ కంటే ముందు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పించడం కోసం. నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఉన్న పేరెంట్స్కి కొంత అవగాహన ఉంటుంది సార్. మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్లో ఒక విలేజ్లో ఉన్న పేరెంట్స్ కూడా అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే టీవీలో అక్కడెక్కడ చూసి ఓన్లీ ఇంజనీరింగ్ అని ఆ ఎగ్జామ్సే ఎంసెట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, జేఈ ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదంటే ఈ చైన్ కాలేజెస్ ఏవైతే జూనియర్ కాలేజ్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి రాపిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకవేళ బీబీఏ ఎంబీఏ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఎలాంటి జూనియర్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే మీరు ఇప్పుడు ఐఐఎంలో వాటిల్లో బీబీఏ విత్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 5 years ప్రోగ్రామ్కి ఇట్లా ఎంసెట్ జేఈ లాగా ఐపీ మ్యాట్ విత్ ఇంటర్మీడియట్ ఇచ్చే కాలేజెస్ ఉన్నాయా? ఉన్నాయండి. అవి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ కండిషన్ అయి కూర్చుందండి మన తెలుగు రాష్ట్రాల్లో. ఓకే. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సొసైటీ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మీరు ఇందా కొన్ని జూనియర్ కాలేజెస్ అన్నారు, పేరు తీసుకోకూడదండి మనం. వాళ్ళు ఇది కాకుండా ఫ్యూచర్ లేదు అనేది ట్యూన్ చేసి పెట్టారు. ఆ కండిషనింగ్ ఎలా అయితే చేసి పెట్టారో ఆ కండిషనింగ్ నుంచి బయటికి రావాలి. ఇంజనీరింగ్, మెడిసిన్ మంచివి కాదని నేను చెప్పనండి. దే ఆర్ డెఫినెట్లీ ద బెస్ట్. బట్ ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు మీ ప్రతి ఫ్యామిలీలో ఏపీ తెలంగాణలో వాళ్ళకు తెలిసిన 20 మంది పేర్లు రాయగలుగుతారు ఒక పేరెంట్. ఇవాళ 10th చదువుతున్న పేరెంట్, మదర్ ఆర్ ఫాదర్, వాళ్ళిద్దరు కూర్చొని మన ఫ్యామిలీలో, మన చుట్టాలలో, మన ఫ్రెండ్ సర్కిల్లో ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లల పేర్లు రాయమంటే 20 రాయగలుగుతారు.
వాళ్ళు ఏం చేస్తున్నారో రీసెర్చ్ చేయండి. అచ్చా, ఓకే, మంచి పాయింట్ సార్ ఇది. వాళ్ళు ఎలా ప్లేస్ అయ్యారు, ఓకే, వాట్ డిడ్ దే స్టడీ, వాట్ ఆర్ దే డూయింగ్. 20 మంది దాకా కూడా అవసరం లేదు. నాకు తెలిసి 10 మంది గత 10 ఏళ్లలో ఇంజనీరింగ్ ఎంతమంది కజిన్ పిల్లలు, అన్నయ్యల పిల్లలు, తమ్ముళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమందికి ఇమీడియట్ గా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, ఎంతమంది ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటే కూడా సరిపోతుంది సార్. క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది పెద్ద పదార్థం అండి. ఎస్ సార్. వాట్ దే హావ్ స్టడీడ్, వాట్ దే ఆర్ డూయింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. చదువుకున్న చదువుకి చేస్తున్న కొలువుకి అవును కనెక్షన్ ఉందా లేదా. అవును సార్, అవును. బీటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఓకే, ఫ్రమ్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఓకే, రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఓకే, కాల్ సెంటర్లో బీపీఓ వర్క్ చేస్తాడు, ఓకే, కేపీఓ వర్క్ చేస్తాడు. ఓకే, అవసరమా? ఎస్ సార్. దానికి సిఎస్సి అవసరమా? ఇంటర్మీడియట్ సరిపోతుంది సార్ బీపీఓలో పనిచేయడం. నాకు తెలిసి ఇంటర్మీడియట్ సరిపోతుంది బీపీఓలో. చాలా బీపీఓస్ కేపీఓస్ నాకు హెచ్ఆర్స్ లో చాలా మంది కనెక్ట్స్ ఉన్నాయండి. ఓకే, వాళ్ళు ఒకటే అడుగుతారు, సార్ ప్లీజ్ ఐ విల్ రిక్రూట్ ఏ స్టూడెంట్ హూ ఈస్ హ్యావింగ్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ లాట్ ఆఫ్ కామన్ సెన్స్. అంతే. నాకు డిగ్రీస్తో పని లేదు. అవును, మన దగ్గరే డిగ్రీ చూస్తారు సార్. అబ్రాడ్ లో నీకు ఆ స్కిల్ ఉందా లేదా. హైదరాబాద్ లో కూడా వచ్చేసిందండి. ఓకే, ఏం ప్రాబ్లం. బట్ 10th స్కిల్ ఉంటే తీసుకుంటున్నారు. స్కిల్ సెట్ ఉంటే 10th ఇంటర్ విద్యార్థులకు కూడా కేపీఓలో బీపీఓలలో ఉద్యోగాలు ఇవ్వచ్చండి. ఓకే సార్. సార్ అగైన్ విల్ కమ్ టు దిస్ పాయింట్. ఐపీ మ్యాట్ ఎగ్జామ్ అని చెప్పారు, బీబీఏ విత్ ఎంబీఏ. ఇది ఒకటే కాకుండా ఇలాంటి పబ్లిక్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలి అంటే, లైక్ కామర్స్ టెస్ట్లు కానీ ఈ సియూటీ ఆల్ ఇండియా హెచ్సియూలో వాటికి అవి ఎలా ప్రిపేర్ కావాలి? అండ్ నాట్ ఈవెన్ 10th సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు, సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మంచి కాలేజ్ సీట్ రాకపోతే గ్యాప్ తీసుకొని కోచింగ్ తీసుకొని కూడా, నేనేమంటా అంటే సార్, ఏ కోర్స్ జాయిన్ అవుతున్నారని కాదు, ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నా అనేది కూడా ఇంపార్టెంట్. ఒక 1 year మీరు డిగ్రీ హడావుడిగా డిగ్రీ చదివేసి ఏదో ఒక కాలేజ్లో 1 year గ్యాప్ తీసుకొని ప్లేస్మెంట్ రాక ఇబ్బంది పడ్డం కంటే ఇప్పుడే ఒక 1 year గ్యాప్ తీసుకొని అవసరమైతే ఇలాంటి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయి మంచి కాలేజ్లో మంచి యూనివర్సిటీలో మీరు జాయిన్ అయితే మీకు వచ్చే ప్లేస్మెంట్ కావచ్చు, ఆ డిగ్రీ కావచ్చు, ఆ ఫౌండేషన్ స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. సో మీరు ఐపీ మ్యాట్ ఎగ్జామ్కి కానీ ఇంకేమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి సార్? ఈ ఐపీ మ్యాట్ అనేది క్వాంటిటేటివ్ ఇంగ్లీష్ రీజనింగ్ మీద టెస్ట్ చేస్తారండి. ఓకే. స్టూడెంట్ని మనం 10th అయిపోయాక ఈ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయండి. బికాజ్ మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో దాని మీద ఫోకస్ చేసే ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఎస్ సార్. ఇప్పుడు ఎంపీసీ బైపీసీకి అందరు నిష్ణాతులు అయిపోయారండి. గత 40-50 సంవత్సరాల నుంచి దే ఆర్ ఏబుల్ టు ట్రైన్ బోత్ ఎట్ ఏ టైం. ఓకే. ఎంపీసీకి వాడు ఐపీఈ చెప్పుకుంటూనే ఐఐటి జేఈకి చేస్తారు. ఓకే. మెడిసిన్ చెప్పుకుంటూ ఇంటర్మీడియట్లో ఐపీఈ చేసుకుంటూ నీట్కి ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు జూనియర్ కాలేజెస్లో దేర్ ఆర్ స్పెషలైజ్డ్ జూనియర్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ విచ్ ఆర్ టార్గెటింగ్ ఆన్ ఐపీ మ్యాట్, విచ్ ఆర్ టార్గెటింగ్ ఆన్ సియూఈటీ, ఆల్ ఇండియా లెవెల్. లైక్ క్లాట్ కూడా ఇప్పుడు క్లాట్ ఈస్ టువర్డ్స్ లా. ఈవెన్ లా కూడా దట్ ఈస్ వన్ ఏరియా వేర్ ఇండస్ట్రీ పిక్ అయిందండి. ఎస్ సార్. క్లాట్ అంటే 5 సంవత్సరాల క్రితం వరకు ఎవరికి తెలీదు. నౌ క్లాట్ కి లాస్ట్ ఇయర్ 30,000 అప్లికేషన్స్ పెరిగాయి సార్ తెలంగాణ 25 నాట్ ఓన్లీ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా. 2025లో అంటే 26 ఎగ్జామ్ కోసం 26 కోసం ఆ 25లో ఆల్రెడీ 30,000 అప్లికేషన్స్ వచ్చాయి సార్. ఎందుకంటే క్లాట్ ద్వారా యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద నేషనల్ లా యూనివర్సిటీ. ఎస్ సార్, ఎస్ సార్. నేషనల్ లా యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి? 22-23 ఉన్నాయి. ఓకే. అందులో మనకు హైదరాబాద్ లో సెకండ్ థర్డ్ బెస్ట్ నల్సార్ అనేది ఒకటి, వాళ్ళకి మన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ మోర్ ఏరియా వేర్ ఎంఈసీ అండ్ సిఈసీ స్టూడెంట్ ఆలోచన చేయొచ్చండి. ఓకే. బైపీసీ ఎంపీసీ వాడు రావద్దని ఏం లేదు, వాడికి ఆల్రెడీ ఒక ఫోకస్ ఉంది, వాడికి ఒక టార్గెట్ ఉంది. ఓకే. వాడికి ఇఫ్ ఈస్ లుకింగ్ ఫర్ దాట్ హీల్ గో దేర్. ఓకే. లేని పక్షంలో దిస్ ఈజ్ వన్ ఏరియా. ఓకే. అండ్ +2తోనే దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద నేషనల్ లా యూనివర్సిటీస్. ఓకే. ఇప్పుడు +2తో ఇంటర్మీడియట్తో ఐఐటికి వెళ్ళొస్తుంది, ఇంటర్మీడియట్తో ఐఐఎంకి వెళ్ళొస్తుంది, ఇంటర్మీడియట్తో నేషనల్ లా యూనివర్సిటీ. ఇప్పుడు మీరు సియూఈటీ తీసుకుంటే ఢిల్లీ యూనివర్సిటీస్ అన్ని, ఓకే, అక్కడ అడ్మిషన్స్ వేర్ మేజర్ ఫోకస్ ఈజ్ ఆన్ బీబీఏ అండ్ బీకామ్ అండ్ దట్ లీడ్ టు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. అగైన్ మళ్ళీ ఎంబీఏ వైపు వచ్చేది. అదే సార్, ఈ ఎగ్జామ్స్ ఉంటాయి, ఈ కోర్సెస్ ఇవి రాస్తే, ఎగ్జామ్స్ రాస్తే ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో చదువుకోవచ్చని
కొన్ని కాలేజెస్ వాళ్ళే చెప్తున్నారు, కొన్ని కాలేజ్ వాళ్ళకి అవగాహన ఉంది. ఈవెన్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు రూరల్ ఏరియాలో గురుకులాలు ఉన్నాయి సార్, చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఉంటాయి. వీళ్ళకి అవగాహన ఉండదు, పిల్లలకి ఉండదు, పేరెంట్స్కి ఉండదు. సో అవగాహన ఉన్న వాళ్ళే రాస్తున్నారు సార్. మనం ఏంటంటే రూట్స్లో కూడా ఇవాళ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి విలేజ్లో పేరెంట్స్ కూడా ఇవాళ అందరూ ఐ డ్రీమ్ చేస్తున్న ఈ ప్రయత్నము దాని ముందుకే తీసుకెళ్తారు. అదే ఉద్దేశంతో సార్. సో అందుకనే అండ్ ఈ పర్టికులర్ టాపిక్ అంటే ఇంజనీరింగ్ గురించి కూడా చెప్తాం సార్, అది వేరే ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ మాట్లాడతాం. మీరు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో ఏపీ తెలంగాణలో ఇంజనీరింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవ్రీబడి ఇవాళ పుట్టిన బాబుకి ఏ ఐఐటి కోచింగ్ సెంటర్ లో వేయాలి అని ఆలోచన చేసుకొని దే ఆర్ ఫిక్సింగ్ దెమ్. ఈవెన్ ఏ పేరెంట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్, హిస్ రిలేటివ్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకే, ఎంపీసీకి బైపీసీకి అవేర్నెస్ క్రియేట్ చేసిన అవసరం లేదండి. ఇది ఈ ఎంపీసీ బైపీసీ అనేది ఎస్కేప్ వెలాసిటీ దాటిన రాకెట్ అండి. జనరల్ రాకెట్ మనం లాంచ్ చేసేప్పుడు ఒక స్టేజ్ వరకే దానికి పెట్రోల్ అవసరం ఉంటుంది, తర్వాత దాని ఆర్బిట్ లో తిరుగుతుంది. ఎంపీసీ అండ్ బైపీసీ తిరుగుతా ఉన్నాయండి పెట్రోల్ లేకుండా. బట్ స్టిల్ ఎంత ఇదున్నా ఎంతో ఒక పర్సెంట్ అయితే అవగాహన. పేరెంట్స్ ఆలోచన చేయాల్సింది ఒకటండి, ప్రతి స్టూడెంట్ ఎంపీసీ చేయాలా? లేదు సార్. ప్రతి స్టూడెంట్ బైపీసీ చేయాలా? లేదు సార్. ప్రతి స్టూడెంట్ ఎంపీసీ చేసే కెపాసిటీ ఉందా? బైపీసీ చేసే కెపాసిటీ ఉందా? లేదు సార్. ఆ కెపబిలిటీస్ అండర్స్టాండ్ చేసి ఇక్కడ స్టూడెంట్ చాయిస్, పేరెంట్ చాయిస్ సార్. అయితే 10th తర్వాత చిన్నపిల్లలు వీళ్ళు పేరెంట్ చాయిస్ ఎక్కువైపోతుంది. పేరెంట్ చాయిస్ కన్నా ఎక్కువ ప్రెజెంట్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. మీరు చాయిస్ అన్నది ఓకే, ఫోర్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొన్న మా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఓకే, వాడి పిల్లోడు 10th అయిపోతా ఉంది. ఓకే, రామ్ నాకు ఒక మంచి ఎంపీసీ కాలేజ్ సజెస్ట్ చేయి. డైరెక్ట్ ఎంపీసీ కాలేజ్ సజెస్ట్ చేయి. జూనియర్ కాలేజ్ ఆర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ కాలేజ్. ఎందుకు అంటే మా బాబుని నేను ఎంపీసీలో వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, వాడు ఏమంటున్నాడు, వాడు ఏదో అంటాడు రా, దానికి మనకు సంబంధం లేదు, మనం ఎంపీసీలోనే చేద్దాం. ఓకే, వద్దు, నాకు వాడితో మాట్లాడించు ఒకసారి స్టూడెంట్ తో మాట్లాడి. ఎస్ సార్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కమ్ డౌన్ టు యువర్ ప్లేస్ ఆర్ యూ కమ్ డౌన్ టు మై ప్లేస్. ఓకే అంటే కాలేజ్కి తీసుకొచ్చాడు 1 afternoon లంచ్కి. ఓకే, అన్నీ మాట్లాడుతూ ఉంటే పిల్లవాడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈజ్ ఇన్ ద 10th బోర్డ్స్ రాస్తాడు ఇప్పుడు. ఓకే, ఏ ఎగ్జామ్లో కూడా he has not crossed 60 or 70% in mathematics. ఓకే, వాడు శ్రద్ధ పెట్టాడు రా, అందుకే అలా ఉంటుంది. ఓకే, ఎప్పుడు పెడతాడు శ్రద్ధ? ఇంటర్మీడియట్ తీసుకున్నాక పెడతాడా? ఓకే, ఇంజనీరింగ్ అయ్యాక పెడతాడా? డైరెక్ట్ గా ఫోర్స్ చేయడం అంటారు. ఫోర్స్ చేయడం, దట్ ఈస్ రాంగ్. ఓకే, స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి, వాడికి ఏ సబ్జెక్ట్ లో. మన చుట్టుపక్కల ఏమవుతుంది, ఎవ్రీ స్టూడెంట్ ఈస్ డెస్టైన్డ్ టు గో ఫర్ ఎ ఎంపీసీ, ఓకే, డెస్టైన్డ్ టు గో ఫర్ ఎ బైపీసీ, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కెపబిలిటీస్. ఓకే, ఇంట్రెస్ట్ కెపబిలిటీస్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, యువర్ ఇంట్రెస్ట్ ఈస్ దట్ యువర్ సన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు అన్ ఐఐటి. Oh yes, his capability is not there. Yes sir. సో వాడిని ఎందుకు ఫోర్స్ చేస్తాం? సో అందుకే మీరు చూడండి ఎన్ని లక్షల మంది ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుంటారో. అవును సార్. బ్రేక్ దెమ్ ఇన్ టు ద నంబర్స్ అండ్ హౌ మెనీ థౌజండ్స్ గెట్ ఇన్ టు ఐఐటీస్. ఎస్. హౌ మెనీ థౌజండ్స్ గెట్ ఇన్ టు ద రెప్యూటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఎస్ సార్. మిగతా వాళ్ళందరూ ఇట్స్ మోర్, నో అఫెన్స్ టు ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, ఇట్స్ మోర్ ఆఫ్ ఎనీ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఆ టెక్నికల్ డిగ్రీ కన్నా ఎక్కువ ఒక గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అయిపోయిందండి. అవును అవును. సో వాళ్ళందరూ అయిపోయాక ఏం చేయాలి? డిమాండ్ అండ్ సప్లై సార్. యాక్చువల్గా ఇండస్ట్రీకి అంత సప్లై ఉందా లేదా కూడా ఎవరు ఆలోచన చేయట్లేరు. బికాస్ పక్క ఇంటి వాడు అన్న కొడుకు బావ కొడుకు ఇంజనీరింగ్ చేశాడు, మనవాడు చేయాలి. అండ్ ఇంకొకటి, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్రీ 5th house ఆర్ ఎవ్రీ 6th house దెర్ ఇస్ సంబడి ఇన్ యుఎస్. ఐటీ, అవును, సాఫ్ట్వేర్. అదొకటి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అంటే మనము వీఆర్, మనకేం కావాలో మనం చూస్ చేసుకోవట్లే, వీఆర్ కంపేరింగ్ విత్ అదర్స్, వీఆర్ ఇన్స్పైర్డ్ విత్ అదర్స్, పీపుల్ ఆర్ కండిషనింగ్ అస్. ఎస్, మనం వేరే వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయిపోయి మనం కంపేర్ చేసుకునే చేస్తున్నారు. ఇంకొక కొందరు పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే, నేను డాక్టర్ అయిదామనుకున్నాను, నేను కాలేకపోయాను, నా బాబు కావాలి, నా పాప కావాలి. అది కొంచెం ఒక 10% అయితే ఎక్కువ ఉండదు. 10% 28 years అయిందండి నేను ఎడ్యుకేషన్ లో. ఐ సిట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఓకే,
మామూలుగా మా కౌన్సిలర్స్ ఏది మాట్లాడినా కూడా ఫైనల్గా ఒకసారి సార్తో మాట్లాడతా అంటే నా దగ్గర ఐ హ్యాండిల్ అరౌండ్ 3,000 to 4,000 స్టూడెంట్స్ ఆన్ మై టేబుల్ ఎవ్రీ ఇయర్, 1-on-1. దట్ ఈస్ ద రీజన్ సార్, నేను మిమ్మల్ని మా ఫస్ట్ గెస్ట్గా ఇన్వైట్ చేయడానికి కూడా కారణం, మీరు డైరెక్ట్గా కొన్ని వేల మంది స్టూడెంట్స్తో ఎవ్రీ ఇయర్ మాట్లాడి ప్రతి పేరెంట్ మైండ్ సెట్ని మీరు ఇలా కాదు ఇది కాదు. నేను చూశాను సార్, బీబీఏ ఈ అబ్బాయికి ఇంట్రెస్ట్, వీడు చదవలేడు, ఇన్ని పంపించేసేయండి, వేరే నార్మల్ కోర్సులు జాయిన్ చేయించండి అని మీరు సజెస్ట్ చేసింది కూడా నేను చూశాను. నా దగ్గరికి కొందరు కార్పొరేట్ ఇండస్ట్రీలో వర్క్ చేసే పేరెంట్స్ వస్తారండి. ఓకే. వచ్చి సార్ మా బాబును బీబీఏలో అడ్మిషన్ చేయండి. ఓకే. వెన్ ఐ టాక్ టు ద స్టూడెంట్, వాడు టెక్నికల్ సైడ్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఎస్. సో వై షుడ్ ఐ గివ్ హిమ్ ఏ బీబీఏ? హీ హాస్ టు గెట్ ఇన్ టు ఇంజనీరింగ్. వద్దు సార్, ఆ ఇంజనీరింగ్ ఆ సాఫ్ట్వేర్లు అవి హెచ్చు తగ్గులు ఉంటాయి సార్, నేను ఆల్రెడీ కార్పొరేట్లో ఉన్నాను, నేను మంచి ఎఫ్ఎంసీజీ కంపెనీలో ఒక డైరెక్టర్ లెవెల్ పొజిషన్లో ఉన్నాను, మా వాడు బీబీఏ ఎంబీఏ చేసుకుంటే నేను మంచిగా వాడికి కెరియర్ పాత్ ఇస్తాను సార్ అని పేరెంట్ అంటాడు. బట్ స్టూడెంట్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్, హీఈస్ నాట్ అవుట్ స్పోకెన్, హీఈస్ నాట్ ఫ్లాంబోయంట్. సో ఈ ఎంబీఏ బీబీఏ వైపు వచ్చేవాడికి గిఫ్ట్ ఆఫ్ గ్యాప్ ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి, ఓపెన్ అప్ కావాలి. అదే ఐటీ ఇండస్ట్రీలో ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ యువర్ కోడింగ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. నువ్వు మాట్లాడొస్తేంది, మాట్లాడరాకపోతేంది, యువర్ ఏరియా నువ్వు చదువుకున్న దానికి కోడింగ్ రాయగలిగితే నీకు ఉద్యోగం వస్తుంది అంతే. సో అలాగూ గైడ్ చేయాల్సి వస్తుంది. ఇది చేసిన వాడికి అది చెప్పాల్సి వస్తుంది, అది చేసిన వాడికి ఇది చెప్పాల్సి వస్తుంది. పేరెంట్ని మేజర్గా మనం కండిషనింగ్ చేయాలండి. ఓకే సార్, ఇప్పుడు నార్మల్ కాలేజ్లో బీకామ్ చదివే పర్సన్కి, ఒక బిజినెస్ స్కూల్లో బీబీఏకి, అండ్ అసలు బీకామ్ బాగుంటుందా బీబీఏ బాగుంటుందా? కామర్స్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలని, ఎంబీఏకి వెళ్ళాలనుకునే వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంతా కూడా ఫిన్టెక్ వచ్చేసినాయి సార్. ఈవెన్ ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉంది. మీరు హిస్టరీ తీసుకుంటే హిస్టరీలో టెక్నాలజీ ఉంది, సైన్స్లో టెక్నాలజీ ఉంది, ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉంది. ఎంబీబీఎస్ డాక్టర్ టెక్నాలజీ కావాలి. yes obviously సార్, వాళ్ళ సర్జరీలు కూడా ఇప్పుడు రోబోటిక్స్ మీద అవుతా ఉన్నాయి. సో అవర్ లైఫ్ వీ కెనాట్ అవాయిడ్ వితౌట్ టెక్నాలజీ. ఎస్ సార్. టెక్నాలజీ లేకుండా ఏది కాదు. అంటే ఇక్కడ బీకామ్కి బీబీఏకి, బీకామ్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ ట్రెడిషనల్ ప్రోగ్రామ్. ఓకే. బీకామ్, ఎంకామ్, అకౌంటింగ్ సైడ్. ఎస్ సార్. సో ట్రెడిషనల్ మైండ్ సెట్ లో రన్ అయ్యే ప్రోగ్రామ్ అది. ఓకే. బీబీఏ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. ఓకే. అందుకే మీకు గత 2 సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు, అన్ని బీబీఏ ఇన్స్టిట్యూషన్స్ ఏఐసిటి అప్రూవల్ కావాలి అనేది central government is planning to do that. Yes, sir. There are some state governments which have already implemented. Yes, sir. Like when I met one friend of mine from West Bengal. Okay. AICT is implemented in total in West Bengal for BBA. AICT అప్రూవల్లోకి బీబీఏ రావాలి అంటే ఓ ప్రాపర్ క్యాంపస్, ప్రాపర్ ఓన్ బిల్డింగ్ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఈ సిటీలో నడిచే ఒక ఫ్లోర్లో 2 ఫ్లోర్లలో నడిచే డిగ్రీ కాలేజ్ పరిస్థితి తెలంగాణలో బీబీఏ రన్ చేస్తున్న డిగ్రీ కాలేజెస్ లో ఏఐసిటి అప్రూవల్ అనేది వచ్చేస్తే 90% ఆఫ్ ద కాలేజెస్ విల్ క్లోజ్ డౌన్. వీటి వల్ల ఏమవుతుందంటే సార్, ఈ నార్మల్ సిటీలో ఉండే 2 floors 3 floors డిగ్రీ కాలేజీలు బీబీఏ ఇచ్చి దానికి కూడా వెనకాల బిజినెస్ స్కూల్ అని ట్యాగ్ చేసేసి వాళ్ళు కూడా లక్షల ఫీజు తీసుకొని అసలు రెగ్యులర్ ప్రాపర్ బీబీఏ ఇచ్చే కాలేజీలు కానీ యూనివర్సిటీస్ కానీ దాన్ని ఒక కోర్స్కి డిమాండ్ లేకుండా చేసి అండ్ ఇంకా ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. One of my friend asked me about how is BBA. అరే బాగుంటుందిరా, లేదురా ఏం పనికిరాని వాడు బీబీఏకి వస్తాడట కదా. అంటే వాళ్ళ దగ్గర అంటే 50% తో పాస్ అయిన అడ్మిషన్ ఇస్తారు. రూల్స్, రెగ్యులేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంటర్వ్యూస్, అడ్మిషన్, ఎగ్జామ్స్ ఉండవు కదా. ఎగ్జామ్ ఉండదు, వాక్ ఇన్ అడ్మిషన్. ఎంపీసీ బైపీసీ వాడు ఫిట్ గాని పిల్లోడు కామర్స్ వైపు వస్తాడు, వాడు బీబీఏ చేస్తాడు. ఓకే అనేది ఒక కండిషన్. అంటే ఇక్కడ 10th తర్వాతనే వాళ్ళు ఇంకా ఎంపీసీ బైపీసీ చదవలేని వాళ్ళని వాటిని ఒక పై స్టేజ్ లో పెట్టి సిఈసి హెచ్ఈసి ని కింది స్టేజ్ లో పెట్టి అది ఒక రకమైన డిస్క్రిమినేషన్ సార్. మళ్ళీ దాని తర్వాత కూడా ఎంపీసీ చేసిన వాడు ఇంజనీరింగ్ పోవాలి, బీకామ్ బీబీఏకి వాల్యూ లేదన్నట్టు చేస్తున్నారు. అండ్ ఇంకోటి దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనలిజం లేక ఏఐసిటి అప్రూవల్ పిక్చర్ లో లేక. అంటే 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇప్పుడు బీబీఏ ఆనర్స్ కూడా వచ్చింది సార్. బీబీఏ ఆనర్స్ దాంట్లో చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ అని, ఏఐ అని, లాజిస్టిక్స్ అని. అంటే స్పెషలైజేషన్స్ మన వాళ్ళు ఎంతసేపు రొటీన్ రెగ్యులర్ డిగ్రీ చదువుతున్నారు కానీ దాంట్లో ఒక స్పెషలైజేషన్ సబ్జెక్ట్ తీసుకొని చదివితే అప్పుడు వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా వచ్చాయి. ఎప్పుడైతే ఏఐసిటి బీబీఏ వాళ్ళ పరిధిలోకి తీసుకొని
చేయదో అప్పటి వరకు మీరు చెప్తున్న ఇబ్బందులు తప్పవండి. ఓకే సార్, వన్ మోర్ థింగ్. యాక్చువల్గా నేను ఒక రీజన్, మీరు 28 years నుంచి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, కొన్ని వేల మంది స్టూడెంట్స్ని కౌన్సిల్ చేసి ఉన్నారు. ఇంకొక రీజన్ మీరు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి, మీ బాబుని ఐఐఎం రోహతక్లో BBA విత్ MBA జాయిన్ చేయించారు, IPM ప్రోగ్రామ్ జాయిన్ చేయించారు. ఆ అబ్బాయి ప్లేస్మెంట్ కూడా తీసుకున్నాడని విన్నాను. సో మీరు అసలు ఆ ఎంటైర్ జర్నీ యాజ్ ఎ పేరెంట్గా చెప్పండి సార్, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఒక నార్మల్ పేరెంట్కి అర్థమయ్యే విధంగా వాళ్ళ బాబుని కూడా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి ప్రెస్టీజియస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎలా వాళ్ళు day 1 నుంచి ప్రిపేర్ కావాలి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు చెప్పండి సార్. దీనికి ఇట్స్ ఎ స్టోరీ విచ్ గోస్ బ్యాక్ టు 8th class ఓకే ఆఫ్ మై చైల్డ్. ఓకే, మా బాబు 8th classలో ఉన్నప్పుడు ఈ స్టడీడ్ ఇన్ ఏ ICSE స్కూల్ అండి. ఓకే, ICSEలో 8th classలో సబ్జెక్ట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఎస్ ఎగ్జాక్ట్లీ, మేజర్ మైనర్ లాగా ఉంటాయి. వాళ్ళ స్కూల్లో 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఓకే, కంప్యూటర్ అప్లికేషన్స్, ఓకే, కమర్షియల్ అప్లికేషన్స్. ఓకే, దానికి యాజ్ ఎ పేరెంట్ మనం కన్సెంట్ ఫామ్ సైన్ చేయాలి టిక్ చేసి. ఓకే, కంప్యూటర్ అప్లికేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఇట్. ఎస్ సార్, మనం ఏపీ తెలంగాణలో ఉన్నాము, కంప్యూటర్ని కాదంటే మనకు కొంచెం విలువ తక్కువ ఉంటుంది. ఓకే, బట్ మై సన్ మోటివేటెడ్ బై హిస్ కామర్స్ టీచర్ ఓకే, ఇన్ స్కూల్, తను చెప్పారు, ఓకే, బాబు యూ డోంట్ గో టేక్ కంప్యూటర్ అప్లికేషన్స్, Okay. నువ్వు కమర్షియల్ అప్లికేషన్ చేసుకుంటే ఈ BBA వైపు MBA వైపు వెళ్తే కెరియర్ సెట్ అవుతుంది. ఓకే, అండ్ లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ, ఓకే, మా వైఫ్ కానీ నేను కానీ ఐ వాజ్ ఈవెన్ మీ ఇన్ టు ద మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఫర్ ద లాస్ట్ 28 years. ఓకే, అప్పుడు 20 years 8 years బ్యాక్ ఓకే, ఈవెన్ ఐ థాట్ కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకోవాలి. ఓ బట్ ఓకే. మై సన్ వాజ్ అడమెంట్. అంటే సొసైటీతో పాటే వెళ్దాం మనం అనుకున్నారు కూడా మీరు కూడా. వై అగేన్స్ట్ స్విమ్మింగ్ అగేన్స్ట్ ద టైడ్ ఎందుకు? ఎస్, మనం కూడా వాడు మ్యాథ్స్ లో స్ట్రాంగ్, వాడు ఓకే, వాడిని కంప్యూటర్ అప్లికేషన్ తీసుకొని వాడికి MPC ఇప్పించేసి IITలో పెట్టేసి ఓకే, ఐ హ్యాడ్ ఎ డ్రీమ్, ఓకే, దట్ వాజ్ మై డ్రీమ్. ఓకే, బట్ హీ వాజ్ అడమెంట్ ఓకే, అండ్ ఐ వాజ్ నాట్ సైనింగ్ ద పేపర్. ఓకే, లాస్ట్ డేట్ వస్తూ ఉంది, స్కూల్ నుంచి రిమైండర్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, వన్ ఫైన్ డే పొద్దున మార్నింగ్ ఆటో వచ్చేస్తుంది కదా పిల్లల్ని తీసుకెళ్ళడానికి, ఆటో దగ్గర డాడీ అంటే అప్పుడు బ్యాగ్లోకి వెళ్ళి తీసి, డాడీ అలా లాస్ట్ డేట్ సైన్ చేయి. ఓకే, ఏం టిక్ చేసేవారు అంటే కంప్యూటర్ అప్లికేషన్ కొట్టేశాడు, కమర్షియల్ అప్లికేషన్ టిక్ వాడే పెట్టాడు, ఓన్లీ సిగ్నేచర్ ఇస్ మైన్. ఓకే, ఈ డెసిషన్ తీసేసుకున్నాడు. సరే వీళ్ళు 8th class లో కదా ఏముంటదిలే అని ఐ సైన్డ్ ఇట్. దట్ ఫెలో హస్ టేకెన్ కమర్షియల్ అప్లికేషన్. వాళ్ళ స్కూల్లో 545 members is the strength of the school who take 10th exams with my son. ఓ ఓకే, ABCD FGH IJK LMNO PQ సెక్షన్స్ ఉంటాయి, Okay. సెక్షన్లో 30. ఓకే, సో ద టోటల్ స్ట్రెంత్ ఈజ్ అరౌండ్ 545 560. ఓకే, అందులో 520 మంది కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్నారు. ఓకే, ఓన్లీ 35 మందో 40 మందో దే హెవ్ టేకెన్ కమర్షియల్ అప్లికేషన్. ఓకే, ఓకే, సీన్ కట్ చేస్తే ఓకే, 10th class ఎగ్జామ్స్ అయిపోయాయి. ఓకే, అగైన్ ద సేమ్ discussion in the family. MPC BPC. Okay. He was not for BPC. Okay. MPC. MPC. And that fellow was adamant. Daddy, I will take only. నాకు మ్యాథ్స్ రాదని మీరు అనుకుంటున్నారా? నో ఐ విల్ గో ఫర్ MEC. ఓకే, అరే నీకు మ్యాథ్స్ అంత మంచిగా వస్తే వై నాట్ MPC? ఓకే, ఐ డోంట్ గో టు ఇంజనీరింగ్. సో అగైన్ ద సేమ్ డిస్కషన్ డిబేట్ అన్నీ అయిపోయాక వన్ ఫైన్ డే వీ డిసైడెడ్ దట్ హీ విల్ గో ఫర్ అన్ MEC. ఓకే, ఒక మంచి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో MECలో జాయిన్ చేసాము. ఓకే, అండ్ ఈవెన్ దట్ జూనియర్ కాలేజ్ ఓకే, IP మ్యాట్కి కోచింగ్ ఇస్తారా? ఓకే, అండ్ ద ఫౌండర్ ఈజ్ ఫ్రమ్ IIM Bangalore. ఓకే, అండ్ ఈజ్ నోన్ కనెక్ట్ టు మీ, ఓకే, వన్ ఆఫ్ అవర్ క్లోజ్ సర్కిల్. ఓకే, సార్ నేనైతే ఇప్పటివరకు ఆ యాంగిల్లో ఆలోచన చేయలేదు. ఓకే, లాస్ట్ ఇయర్ ఒక్క పిల్లోడిని MEC పిల్లోడిని నేను ఎంట్రన్స్ రాయిపిస్తే అప్పుడు దేర్ వర్ ఓన్లీ 2 IIMs విచ్ ఆర్ గివింగ్ IP మ్యాట్ ఓకే, అడ్మిషన్ IPM ప్రోగ్రామ్. ఓకే, IIM ఇందోర్ అండ్ IIM రోహతక్ కొత్తగా వచ్చింది సార్. ఓకే, మా బాబు 2020లో రాస్తాడు, 19లో ఒక్కడికి అడ్మిషన్ వచ్చింది సార్ అన్నాడు. ఓకే, మరి ఎట్లా చేద్దాం సార్ మనవాడు? ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్,
సపోర్ట్ మీ అన్నాడు. ఓకే. I did not have an option Okay. to venture outside for a college which can give an IP MAT coaching. ఓకే. That's talking about 18-20, ఓకే. 2018 admission intermediate. ఓకే. We tried it with him. ఓకే. వీడి బ్యాచ్లో వీడితో పాటు ఇంకా ముగ్గురికి వచ్చాయి. ఓకే. సేమ్ ఐఎమ్ రోజ్. సేమ్ ఐఎం రోహతక్లో ఒక పిల్లోడికి వచ్చింది, ఇందోర్లో ఇంకో పిల్లోడికి. ఓకే. దట్ ఈస్ హౌ హీ కంప్లీటెడ్ హిస్ 5-year program there, 20 and 25 integrated program in management, BBA plus MBA, 5 years program. క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసి. Campus placement ఉందండి. ఓకే. యువర్ హ్యాపీ నా? Yes. Decision which my son has taken in 8th class ఓకే. is right. ఎస్. ఇందులో as a parent we respected his decision. ఎస్ సార్. Discussion అయి ఉంటుంది. Maybe. We were unhappy. ఓకే. Maybe, but ఆ డెసిషన్ మేకింగ్ లో వాడి పై చేయిందా నా పై చేయిందా, దట్ రిజల్ట్ హెస్ కమ్ నౌ. ఓకే. సో అండ్ ఆయన ఇంట్రెస్ట్ ఉన్న జోన్ అది కూడా. ఎస్. మేబీ మీరు ఫోర్స్ చేసి ఆయన ఎంపీసీ ప్లస్ ఇంజనీరింగ్ లో జాయిన్ చేయించుంటే ప్లేస్మెంట్ వచ్చి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. He could have cleared that. ఓకే. He could have got a campus placement in that. ఓకే. ఐఐటీలో వస్తుండేనో తెలీదు, బట్ ఈ కూడా గెట్ ఇన్ టు ఎ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే. ఉద్యోగం వచ్చేదేమో, బట్ ఈ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ దేర్. ఓకే. నౌ ఈజ్ హ్యాపీ. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, మీరు మీ బాబు చదివిన ఐసిఎస్సి సిలబస్, నేను మేజర్గా ఆంధ్ర తెలంగాణలో ఉండేది స్టేట్ బోర్డ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు సార్. ఎస్ఎస్సి పిల్లలు 10 లక్షల మందిలో 9 లక్షల మంది స్టేట్ బోర్డే ఉంటారు. సిబిఎస్ఈ కావచ్చు, ఐబీ బోర్డు కావచ్చు, ఇంకో బోర్డు 1,00,000 మంది కంటే ఎక్కువ ఉంటారు సార్. ఈ 9 లక్షల మందికి ఆ 8th క్లాస్లో ఇలాంటి ఫార్మ్స్ ఇవ్వరు. 10th క్లాస్ అయిపోయాక కూడా వాళ్ళకి ఆలోచన అవకాశమే లేదు అసలు దాని గురించి ఆలోచించేది. అందరూ ఎటుపోతున్నారు, ఎంపీసీ 80%, 70% ఎంపీసీ, 20% బైపీసీ, మిగతా రూరల్లో సిఈసి, హెచ్ఈసి. ఎంఈసి తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. యాక్చువల్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్, ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది సార్. నేను చాలా మందికి చెప్తాను, ఎంఈసి తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవలేకపోతే డోంట్ గో ఫర్ సిఈసి ఆర్ హెచ్ఈసి అన్లెస్ అంటిల్ మీరు క్వాంటిటేటివ్స్ పెరుగుతాయండి. మ్యాథ్స్ ఉంటే డెసిషన్ మేకింగ్ విల్ బి ఫాస్ట్. ఎస్, మీరు అన్లెస్ అంటిల్ మీరు సివిల్స్ గ్రూప్స్ దాని ఫోకస్డ్గా ఉన్నారు అంటే ఈవెన్ సివిల్స్ కూడా ఎంఈసి మ్యాథ్స్ కావాలి కదా సార్. అండ్ I'll give you a small example. Okay. 50% of IITs get into IIMs. Yes. వాడు ఇంజనీరింగ్ చేసినంత మాత్రాన మేనేజ్మెంట్ వైపు రావద్దు అని ఏం లేదు. అవును సార్, అవును. చాలా మంది ఐఎస్బీలకి, ఐబిఎస్లకి వెళ్తానే ఉన్నారు. అండ్ ద ట్రెండ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద వెస్ట్. ఓకే. డాక్టర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు మేనేజ్మెంట్. ఎస్ సార్, ఎస్. You take a statistics of how many doctors have got into ISB now. Okay. ISBలో ఐఎస్బి స్టార్ట్ అయినప్పుడు 1-2 ఉండేనట. నౌ ద నంబర్ ఇస్ డబుల్ డిజిట్స్కి వచ్చేసిందట. మంచి ప్రాక్టీస్ ఉన్న ఎండీస్, డిఎమ్స్, దే ఆర్ గెటింగ్ ఇన్ టు మేనేజ్మెంట్. అంటే ఇవాళంతా కార్పొరేట్ అయింది కదా సార్. ఇప్పుడు ఆ కార్పొరేట్ హాస్పిటల్ని మేనేజ్ చేయాలి అంటే ఆ డాక్టర్ ఒక్కడు మేనేజ్ చేయలేడు కదా సార్. అక్కడ చాలా మంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కూడా కొన్ని హాస్పిటల్స్కి వెళ్తాము. ఆ డాక్టర్తో మాట్లాడినప్పుడు, సార్ మీ గురించి వస్తాం సార్, హాస్పిటల్ మీరు బాగా చూస్తారు, కానీ ఏం మేనేజ్మెంట్ ఉంది సార్. అవును. ఆ రిసెప్షన్లో ఒక అమ్మాయికి మాట్లాడడానికి రాదు, ఆ బిల్లింగ్ సెక్షన్లో వాడికి రాదు. అరే ఏం చేయాలన్నయ్యా అంటాడు. సార్ గెటింగ్ ఇన్ టు మేనేజ్. ప్రొఫెషనల్ లేదు. ఓకే. ఈవెన్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, ఐ విల్ నాట్ నేమ్ దెమ్, ఇప్పుడు మారుతా ఉన్నారు. మేనేజ్మెంట్ రిక్రూట్ చేస్తా ఉన్నారు, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ని. లేకపోతే మంచి డాక్టర్ ఉంటే బిజినెస్ వచ్చేస్తుంది అనే ఫ్లోలో ఉండి ఇప్పుడు నౌ ఇట్ ఈస్ షిఫ్టింగ్. ఈవెన్ మంచి డాక్టర్ కూడా సపోర్ట్ స్టాఫ్. ఒక హాస్పిటల్లో డాక్టర్ చేసేది 30%, 70% ఇస్ ద సపోర్ట్ స్టాఫ్. ఓకే సార్, విల్ కమ్ బ్యాక్ అగైన్ టు 10th క్లాస్ ఎగ్జామ్స్ 20 February Marchలో ఉంటాయి. ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికి ఆర్ డిప్లొమా ఆర్ వాళ్ళు ఏ కోర్స్ జాయిన్ 2-3 months టైం ఉంటుంది. ఆ 2-3 months టైం పేరెంట్స్ వాళ్ళతో ఎలా ఇది చేయాలి, వాళ్ళని ఎలా డ్రైవ్ చేయాలి. చాలామంది హాలిడేస్ రాగానే వీళ్ళు అంతా వర్క్ చేస్తూ ఉంటారు. రైతులు అయితే వ్యవసాయం పనులలో ఉంటారు. వీళ్ళు మొబైల్స్లో, ఇప్పుడు అందరికి మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మొబైల్స్లో బిజీ అయిపోతున్నారు. థ్యాంక్స్ టు కోవిడ్ దే ఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ సార్. అండ్ ఇంకొకటి 10th తర్వాత డైరెక్ట్ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అలా అకాడమిక్స్ సైడ్ వెళ్ళే వాళ్ళే ఉన్నారు అంటే లేదు. ఇప్పుడు ప్రొఫెషనల్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా చాలా కోర్సెస్ వచ్చినాయి. విఎఫ్ఎక్స్ కావచ్చు, గేమింగ్ డిజైనింగ్ కావచ్చు, వెల్నెస్ కోర్సెస్ కావచ్చు, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్ కావచ్చు, లాజిస్టిక్స్ సంబంధించినవి, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్కి సంబంధించినవి కావచ్చు, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా కంటెంట్ క్రియేషన్, ఇవన్నీ కూడా కోవిడ్ తర్వాత చాలా ఈ డిజిటల్కి సంబంధించినవి బయటకు వచ్చినాయి సార్. దట్ ఈస్ వన్ రీజన్ వీఆర్
sitting here now. ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ. సో బట్ పేరెంట్కి అర్థమయ్యేలాగా ఒక స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది, ఏ పేరెంట్కి ఎలా చెప్పాలి, పేరెంట్ ఇది కాదురా బాబు దీంట్లో ఫ్యూచర్ లేదని చెప్పడం, అక్కడ పిల్లల మాటలు వినట్లేదు సార్. పిల్లలు పేరెంట్ మాట వినట్లేదు, అట్ ద సేమ్ టైం పేరెంట్ కూడా ఒక్కోసారి అర్థం It is a చేసుకోవట్లేదు. problem with the Gen Zs. ఓకే. ఇప్పుడు మనం హ్యాండిల్ చేస్తున్న పిల్లలందరూ Gen Z కింద ఎస్ 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 సార్. సో Gen Zs are a kind of children who think that దే నో ఎవ్రీథింగ్. they know everything, and parallelly they'll think that my father doesn't know anything. ఎస్ ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడున్న జంజీ మీరు అన్నారు వాళ్ళు 2007, 8, 9 బోర్న్, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా 35, 45 మధ్యలో ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే, వాళ్ళు కూడా చదువుకున్న డిగ్రీయో బీటెక్ ఎంబీఏనో పీజీనో చదువుకున్న వాళ్ళే. ఓకే. యా. అదే ఆ క్లోజ్ గ్యాప్ వచ్చేసరికి ఓకే. జనరేషన్ గ్యాప్ చాలా తక్కువ అయిపోయి ఓకే. వీళ్ళ మైండ్ సెట్ కి యా. రావట్లేదు. దట్ ఈస్ వేర్ ఎ కెరియర్ కౌన్సిలర్ లైక్ యూ, ఓకే. మీ రోల్ పెరిగిపోయింది ఇప్పుడు. ఓకే. కెరియర్ కౌన్సిలింగ్ అనేది వెస్ట్లో ఎలా ఉంటుందంటే, వన్ స్టూడెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 ఎస్ కెరియర్ కౌన్సిలర్కు అటాచ్ చేసేస్తారు. ఓకే. కెరియర్ కౌన్సిలర్ విల్ మీట్ ద స్టూడెంట్ వీక్లీ వన్స్, ఓకే. 5 years. ఓకే. By the time the student completes his 10th year, ఓకే. career counselor tells the parent, ఓకే. అరే మీ బాబుని ఈ వైపు తీసుకెళ్ళండి, ఓకే. మీ బాబును మేనేజ్మెంట్ వైపు తీసుకెళ్ళండి, మీ బాబుని ఇంజనీరింగ్ వైపు తీసుకెళ్ళండి, మీ బాబుని మెడిసిన్ వైపు తీసుకోండి. 5 సంవత్సరాలు ఎంత పెద్ద టైం అండి ఎస్ సార్. టు అండర్స్టాండ్ ఎస్ సార్. యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్. అది ఉందా ఇండియాలో? లేదండి. రాదు కూడా. Yes, అది sir. ఎప్పుడు రావాలో. ఎస్ సార్. అది వస్తే గనక ఎవ్రీ పేరెంట్ విల్ బి బెనిఫిటెడ్ ఇన్ కెరియర్ కౌన్సిలింగ్. Yes, sir. ఇవాళ రేపు కెరియర్ కౌన్సిలింగ్ అని పేరు పెట్టుకున్న నిష్ణాతులండి, దే ఆర్ డూయింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఎస్ సార్. రమేష్ గారు ఉన్నారు, ఈజ్ ఎ కెరియర్ కౌన్సిలర్, మంచి ఫేమస్ అయిపోతాడు ఒక స్టేజ్లో, అయిపోయాక బిజినెస్ వచ్చేస్తాడు. ఎస్ సార్. సో ఆ ఆథెంటిక్గా జెన్యున్గా కెరియర్ కౌన్సిలింగ్ ఎంతమంది చేస్తున్నారు? ఓకే. అంటే పేరెంట్స్ వాళ్ళు కూడా కొంచెం అవగాహన రావాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సిటీలో ఉన్న పేరెంట్కి ఏదో విషయం తెలిసిపోతుంది సార్, అది రూరల్ బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్కి. ఎస్ సార్. ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్, ఏ ఫార్మర్ ఇన్ ఏ విలేజ్ ఇన్ తెలంగాణ రూరల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఆంధ్ర రూరల్ డిస్ట్రిక్ట్, ఓకే. అసలు 10th తర్వాత ఎన్ని ఇంటర్మీడియట్ స్ట్రీమ్స్ ఉన్నాయో తెలుసా? తెలియదు సార్. ఏం చేస్తే అంటే ఓన్లీ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ కాకుండా డిప్లొమా ఉంది. ఇంతకుముందు ఐటీఐ జాయిన్ అయ్యేవాళ్ళు, పాలిటెక్నిక్ చాలా డిప్లొమా కోర్సెస్ ఉండేవి. డిప్లొమాలో కూడా ఇంతకుముందు మెకానికల్, సివిల్, కెమికల్ అన్ని రాసేవాళ్ళు, అన్ని జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ గత 3 సంవత్సరాల నుంచి సిఎస్సీనే జాయిన్ అవుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్ హావ్ క్లోజ్ డౌన్ దేర్ మెకానికల్ డిపార్ట్మెంట్స్. ఎస్, ఆల్మోస్ట్ అన్ని సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ అన్ని కాలేజీలో క్లోజ్ చేసి సిఈసీ ఈ మధ్యలో స్టడీస్ చదువుతున్నారు కదా. మెకానికల్ ఇంజనీరింగ్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ డిమాండ్ ఇన్ ఫ్యూచర్. ఎస్ సార్. అది చెప్పాలి బయటకు వచ్చి, ఈవెన్ గవర్నమెంట్ బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట పిల్లలకి. అరే బాబు ఇంజనీరింగ్ అంటే సిఎస్సీనే కాదు, ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫర్ దట్ మ్యాటర్, ఓకే, కంప్యూటర్ సైన్స్ ఇస్ నాట్ ఇంజనీరింగ్. ఎస్ సార్, ఇట్స్ టెక్నాలజీ కోర్స్. ఎస్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. మనకేమైందంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది దానికి ఒక తోక యాడ్ చేసాం. ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కంప్యూటర్ ఇంజనీరింగ్ అనలే కదా. ఎస్ సార్. కంప్యూటర్ ఇస్ ఎ సైన్స్ విచ్ డ్రైవ్స్ టువర్డ్స్ టెక్నాలజీ. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. 10th క్లాస్ తర్వాత పేరెంట్స్కి అండ్ ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని. సో వ్యూవర్స్ చూశారు కదండి, మీరు 10th తర్వాత ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, యాజ్ ఏ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఫౌండర్గా అండ్ ఒక పేరెంట్గా కూడా మనకి చాలా విలువైన విషయాలు చెప్పారు విశ్వవిశ్వాని కాలేజ్ ప్రమోటర్ శ్రీ చిన్నం రామకృష్ణ గారు. నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ టాపిక్తో, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లోనే దానికి సంబంధించిన డీటెయిల్స్తో వస్తామండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ career path. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.